10:43కు మేము కాల్ చేస్తే అంటే రోజువారీగా కాల్ చేసినాము. అయితే అక్కడ ఒక లేడీస్ ఫోన్ ఎత్తి మీ పాపకు సీరియస్ ఉంది, ఇండియన్ హాస్పిటల్ ఉంది, ఏమైందంటే మీరు రండి చెప్తామని చెప్పేసి అన్నారు. ఏ విషయం కూడా చెప్పలేదు. అదే రకంగా నేను కూడా నా ఫోన్తో కాల్ చేసిన. వాళ్ళు ఫోన్ ఎత్తి మీరు రండి సీరియస్ ఉందని చెప్పేసి అన్నారు. ఇంత ఉరి వేసుకొని అది అన్నమాట ఏం చెప్పలేదు. అదే రకం ఇంకోటి ఏంటంటే శవాన్ని అక్కడ నుంచి తీసే క్రమంలో తల్లిదండ్రులు లేనిది మాత్రం శవాన్ని తీయడానికి లేదు. అది మాకు తెలపకుండా, మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా మా పాపని ఇక్కడ తీసుకొచ్చి చేర్పడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు కావాలని చెప్పేసి అక్కడ వాళ్ళను మర్డర్ చేసినట్టు నేను భావిస్తున్నాను పాపను. అంటే యాజమాన్యం నుంచి కూడా నేను వస్తున్నప్పుడు ట్రూ కాలర్లో ఏవో శరత్ అని ఫోన్ కాల్ వచ్చింది. అరౌండ్ 1:30 మధ్యలో మీరు వస్తున్నారా అంటే వస్తున్నా అని చెప్పిన. ఆయనకు ఏం మాట్లాడలేదు. వస్తున్నా అని చెప్పిన. కానీ ఎవరు కూడా ఇప్పటివరకు ఎవరు రాలేదు. మరి ఇంకోటి ఆ పాప నాకు తీసే క్రమంలో మరి వీడియో ఏదైనా రికార్డు ఉంటే కనుక వీడియో రికార్డు ఉండాలా, తల్లిదండ్రులు ఉండాలా. మరి ఏమీ లేకుండా మాకు లేనిపోయిన దానికి మా పాపని అనవసర విషయాలలో చేసుకున్నానని చెప్పేసి నేను చాలా బాధపడుతున్న ఈ విషయంలో. నేను చివరిగా మీతో ఎప్పుడు ఏ రోజు నాకు నిన్న పొద్దున్న 7:31కు మాట్లాడింది, మధ్యాహ్నం 2:59కు మాట్లాడింది, నైట్ 7:39కు మాట్లాడింది. నాకు ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈరోజు ఎగ్జామ్ అయిపోతుంది పాప, మార్నింగ్ 12:30కి ఎగ్జామ్ అయిపోతుంది, నేను బస్ ఎక్కి వచ్చేస్తాను అని చెప్పేసి మాట్లాడింది. యాజమాన్యం కాలేజీల గొడవలు అట్లాంటివి చెప్పడం జరిగింది. ఏ విషయం కూడా చెప్పలేదు. ఎటువంటి విషయాలు గొడవ విషయంలో కానీ ఏ విషయంలో కానీ నాకు ఏం చెప్పలేదు. ఎప్పుడు డైరెక్ట్గా ధైర్యంగానే మాట్లాడేది, మరి నిరసంగా కూడా మాట్లాడలేదు. డైలీ ఏ రకంగా మాట్లాడితే యాజ్ యూజువల్గానే మాట్లాడింది. యాజమాన్యం మీద చర్చించింది ఈ విషయంలో ఏ ఒక్కరు కూడా నాతో మాట్లాడలేదు. వస్తున్నారనే మాట అన్నారే కానీ తప్ప మిగతా ఏం చెప్పలేదు. ఇప్పుడు మీకు లేదు, నేను లేకుండా మా పాపని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చింది, నాకు అది కావాలి. ఎవరు అడ్మిట్ చేసిండ్రు, నాకు పర్మిషన్ లేకుండా పాపని ఎందుకు తీసుకొచ్చింది, దాని మీద నాకు వాళ్ళు కావాలని చంపి ఇక్కడ తీసుకొచ్చి పెట్టినట్టు నాకున్నది. నాకు ఎట్టి పరిస్థితిలో మా పాపని ఎట్లా తీసుకొచ్చిన పర్మిషన్ లేదు, అదే నా డిమాండ్. ఒంటరిగా ఉన్న సమయంలో అమ్మాయి ఉరేసుకున్న సందర్భాన్ని కూడా చూస్తే ఆమె కింద ఒక టేబుల్ వేసుకున్నది. ఆ టేబుల్కును పైన ఫ్యాన్ హ్యాంగింగ్ చేసుకోవడానికి అసలు ఆమెకు చేతులు అందవు. అంటే ఎందుకంటే ఆ టేబుల్ ఆమె నిలబడి ఉన్న హ్యాంగింగ్ తీస్తుంటే చూసాం మేము. అసలు అమ్మాయికి అందే అంత హైట్ లేదు. అంటే ఇవన్నీ కూడా చాలా రకాల అనుమానాలున్నాయి. అమ్మాయి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె అత్యాచారానికి గురై హత్య గావించబడని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి దీని మీద 2 రోజుల సీసీ ఫుటేజ్లు 11వ తారీఖు నాడు 12వ తారీఖు నాడు అంత పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీ అది సీసీ ఫుటేజ్లు ఉంటాయి. అందులో మహిళలు అంటే అమ్మాయిలు ఉండే హాస్టల్లో ఇంకా సీసీ ఫుటేజ్లు ఉంటాయి. కాబట్టి ఆ 2 రోజుల సీసీ ఫుటేజ్లు బయట పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి. వరదారెడ్డిని వెంటనే వరదారెడ్డిని వెంటనే